ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు మనోహరి. అంజుని నువ్వు కిడ్నాప్ చేసావా? ఎందుకలా అడిగావు? ఎందుకంటే అంజలి ఇంట్లో లేదు, కనిపించట్లేదు కాబట్టి. అంతమంది ఉన్న ఇంట్లోకి అందరి కళ్ళు కప్పి వచ్చి ఇంతలోనే నేను తీసుకెళ్లగలను అనుకుంటున్నావా? కరెక్టే. పొద్దున్నుంచి అమర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మరి అంజలి ఎక్కడుంది? ఎక్కడైనా ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, నా కళ్ళ ముందు కూడా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు గోరా? అంటే నువ్వు అంజలిని కిడ్నాప్ చేసావు కదా? చెప్పు, నిజం చెప్పు. నవ్వుతున్నావా గోరా? నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు తన పిల్లల్ని ముట్టుకున్న ప్రతిసారి అమర్ నిన్ను ఎలా వెంటాడాడో గుర్తుందా? చూడు, అమర్ పిల్లల్ని టచ్ చేయడం అంటే చావుతో చెలగాటం ఆడమే. నీ మంచి కోసమే చెప్తున్నాను, నా మాట విను. అంజలిని వదిలే. ఆత్మని బంధించడానికి ఇది సరైన మార్గం కాదు. ఇదే సరైన సమయం, మార్గం మనోహరి. అయినా నువ్వు అప్పుడే అంత కంగారు పడిపోకు. ఎందుకంటే నేనింకా అంజలిని కిడ్నాప్ చెయ్యలేదు. అలా అని మరి అంత సంబరపడిపోకు. ఇంకా సేపట్లో అంజలిని కిడ్నాప్ చేయబోతున్నాను. 3 అడుగుల దూరంలో ముచ్చటగా ఉంది నా ఆత్మ. టైం వేస్ట్ చేసేంత టైం లేదు మనోహరి. ఉంటాను. చెప్పిన మాట వినడు. అంజలి దొరికే వరకు అమర్ వీడిని వదలడు. ఒక్కరోజు ఈ వెధవ అడ్డుపడకుండా ఉండుంటే అంతా అయిపోయేది. వాడు అవకాశం కోసం కాచు కూర్చున్నాడని చెప్పినా ఏం వెలగబెట్టడానికి బయటకు వెళ్ళిందో. మంచి చీరలు చూపించమ్మా. ఏమండి, అన్ని గదుల్లో చూశానండి, అంజలి ఎక్కడా కనిపించలేదు. ఏంటి మిస్సమ్మా నువ్వు? పిల్లలు ఎక్కడుంటున్నారో చూసుకోవాల్సిన అవసరం లేదా? అంజలి బయటికి వెళ్ళి ఎంతసేపు అయిందో, అసలు ఎక్కడుందో? అంజలికి ఏమీ కాదు, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. మీరేమి టెన్షన్ పడకండి, నేను వెళ్ళి చూస్తాను. ఇంట్లో ఇంతమంది ఉండగా అంజలి బయటికి వెళ్ళింది అంటే నీ ఒక్కదాని తప్పే కాదు మిస్సమ్మా. భయపడకు, నేను అంజలిని జాగ్రత్తగా తీసుకొని వస్తాను. రాథోడ్, కార్తీక్,
ఘోర మాటలు వింటే ఖచ్చితంగా ఘోర చుట్టుపక్కనే ఉన్నట్టుంది. అమర్ వెళ్లేలోపు ఘోర ఆత్మకి ఏం చేయకుండా ఉంటే బాగుండు. రేపటితో దాని పీడ ఎలాగో విరగడైపోతుంది. హలో నాన్న, అంజలి కనిపించట్లేదు. ఆయన వెతకడానికి వెళ్లారు. అంజు బాబు కనిపించకపోవడం ఏంటమ్మా? నా దగ్గరే ఉందిగా. అంజు మీ దగ్గర ఉందా? అవునమ్మా. అంజలి మీ దగ్గర ఉందా? కానీ ఎలా నాన్న? ఇందాక ఇంటికి వచ్చింది. అడిగితే నీకు చెప్పే వచ్చానని చెప్పింది. అమ్మో, దొరికేసినట్టున్నాము. తను చెప్పొచ్చాననేసరికి నాకు కూడా అనుమానం రాక మీకు ఫోన్ చేసి అడగలేదు. మమ్మల్ని అడిగి రాలేదు నాన్న. ఏం జరిగిందో అని టెన్షన్ పడిపోయాం. పోన్లే, అంజు సేఫ్గా ఉంది, అంతే చాలు. ఆ పొట్టి బుడంకాయని ఇంటికి రమ్మను, అప్పుడు చెప్తాను. నాన్న, ఆయన అంజుని వెతకడానికి బయటికి వెళ్లారు. తనకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్తాను. అమ్మా, మేము ఇంటి దగ్గర లేవమ్మా. మరి మన ఇంటి దగ్గర రామాలయం ఉందిగా, ఆ పక్క సందులో బట్టల షాప్ ఉంది కదా, అక్కడ ఉన్నాం. రేపు అస్థికలు కలపడానికి కాశీ వెళ్తున్నాం కదా, అమ్మాయికి చీర పెడదాం అనుకున్నాను. అలాగే నీకు కూడా ఒక చీర కొందామని వచ్చానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నయ్య గారు? నా కూతుర్లకి ఎప్పుడూ ఏమీ చేయలేకపోయాను చెల్లెమ్మ. అందుకే నా స్తోమతకు తగ్గ చీర పెడదాం అనుకుంటున్నాను. సరే బావగారు, తీసుకోండి. బాబుగారిని ఏం కంగారు పడొద్దని చెప్పండి. షాప్ నుంచి నేరుగా ఇంటికే తీసుకొస్తాను. అలాగే నాన్న, జాగ్రత్త. అంజుకి ఇంటికి వచ్చాక ఉంటుందని చెప్పండి తాతయ్య. నేను చెప్తాలే అమ్మా. దొంగ పిల్ల, ఇంట్లో చెప్పకుండా వచ్చావంట. వాళ్ళు ఎంత భయపడుతున్నారో తెలుసా? చెప్పుంటే వాళ్లే వదిలేవాళ్ళుగా. అప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా వస్తారు కదా తాతయ్య. వాళ్ళు మనలాగా డీసెంట్ కాదు కదా, అందుకే వాళ్ళతో నేను ఎక్కువగా బయట తిరగను. కోతి పిల్ల, ఇంటికి పద. మీ డాడీ చేతిలో ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అదంతా నేను మేనేజ్ చేస్తానులే తాతయ్య. అమ్మా, ఇంకేదైనా చీరలు చూపించవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.